హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీల్మా వ్లాగ్స్ 06. ఈరోజు ఫుల్ వీడియో స్పెషల్ ఏంటంటే చికెన్ దొన్న బిర్యానీ అండి. ఇదైతే బెంగళూరు స్పెషల్ అండి. మేము ఒక 19 years బ్యాక్ బెంగళూరు వెళ్ళేటప్పుడు తిన్నాం. మొన్న ఒక ఫంక్షన్లో వెళ్ళేటప్పుడు తిన్నామండి. అది నాకైతే గుర్తొచ్చింది. ఇంక అంతేనండి, ఇంక అప్పటి నుంచి ఇంట్లో చేసుకోవాలని చెప్పి నేనైతే ఇంక దీనికోసం తెలుసుకొని డీటెయిల్గా నేనైతే చేస్తున్నానండి ఇంట్లోని. చాలా బాగా వచ్చింది. ఇంకా మనకి పక్కన ఇంకొక కర్రీ, చికెన్ కర్రీ ఏం అక్కర్లేదండి. ఒక రైతా చేసుకొని ఒక ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం అయితే చిట్టుముచ్చల రైస్ అయితే కంపల్సరీగా ఉండాలండి. నేనైతే 1/2 kg చిట్టుముచ్చల రైస్ తీసుకున్నాను. 1/2 kg చికెను. ఇది కంపల్సరీగా ఉండవలసిన మెంతుకూర అండి. మెంతుకూర అయితే 1/2 కప్పు చాలు 1/2 kgకి. చిట్టుముచ్చల రైస్ని మనం ఎక్కువగా కడుక్కోకూడదు, ఎందుకంటే దానికి ఉన్న స్మెల్ పోతుంది. మంచి స్మెల్ వస్తుందండి. ఒకసారి కడిగిసుకొని ఉంపుకొని ఒక 1 hour అయితే నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి, బాస్మతి రైస్ లాగా. చికెన్ అయితే మ్యాగ్నెట్ కోసం అయితే పావు స్పూను పసుపు తీసుకోవాలి. చికెన్ సరిపెట్టేట్లుగా ఉప్పు, 1 స్పూను కారం, పెరుగు అయితే 1 కప్పు అండి. అంతే. ఇంక ఈ మూడింటిని బాగా బీట్ చేసుకొని చికెన్ అయితే బాగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే అదంతా దానికి పట్టి చాలా బాగుంటుంది చికెను. ఇంకా ఒక 1 hour అయితే పక్కన పెట్టుకోవాలండి, అది కూడాను నానబెట్టుకొని. ఇంకా బిర్యానీ మసాలా కోసం అయితే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూను మిరియాలు, 2 అంగుళాలు దాల్చిన చెక్క, ఒక 6 యాలకులు, ఒక 6 లవంగులు, ఉల్లిపాయలు సన్నంగా తరుపుకున్నవి 1 ఉల్లిపాయ వేసి బాగా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఇంకో స్పూన్ వేసుకొని 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, 4 పచ్చిమిర్చి, మెంతాకు 1/2 కప్పు. ఈ మూడిటిని వేపుకుంటూ మెంతాకు వేసి, మెంతాకునైతే బాగా వేపుకోవాలండి, లేదంటే చిన్న చేదు వస్తుంది. మెంతాకుని బాగా సిమ్లో పెట్టుకొని కలర్ మారకుండా వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ని చేసుకొని వేరేగా పక్కన పెట్టుకోవాలి. ఇలా కొత్తిమీర పుదీనా పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం అయితే మనం బిర్యానీ గిన్నెలోని ఒక 6-7 స్పూన్లు ఆయిల్ వేసుకొని సాజీరా 1 స్పూను, స్టార్ ఫ్లవర్ 1, 2 అంగుళాలు దాల్చిన చెక్క, ఒక జాజి పువ్వు ఒక చిన్న మొక్క వేయాలండి, లవంగులు ఒక 6, యాలకులు ఒక 6, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు ఉంటుంది కదండి, ఇప్పుడు మనం దమ్ బిర్యానీలో గట్ట వేసుకుంటాం, అది కూడా వేయాలి కంపల్సరీగా, చాలా బాగుంటుంది. 2 ఉల్లిపాయలని సన్నంగా తరుక్కొని ఒక బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకోవాలండి. ఇంకా అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. అది 1 స్పూను పెద్ద స్పూన్తోనే వేసుకొని వాటిని కూడా బాగా వేపుకొని మనం ముందుగా నానపెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా వేగించుకోవాలి. వాటర్ వేసుకోకూడదు, ఏం వేసుకోవాలి. అలా ఆయిల్ వచ్చినంత వరకు బాగా కలుపుతుండి మూత పెట్టుకొని కలుపుకోవాలి. ఒక 10 minutesలో అయితే కర్రీలా రెడీ అయిపోతుందండి. ఇదిగోండి 10 minutes అయింది, నాకైతే రెడీ అయిపోయింది, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకొని కొంచెంసేపు వేపుకోవాలి. ఎందుకంటే ముందుగా అది వేగించుకొని పేస్ట్ చేసిందే, కానీ మళ్ళీ కొంచెం వేపుకోవాలి. చిట్టుముచ్చల రైస్లో వాటర్ తీసేసి అది కూడా వేసి రైస్ని కూడా కొంచెం వేపుతూ పక్కనే మనం మరుగుతున్న వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఇందులోని వేడి నీళ్ళు వేస్తే మాత్రం ఆ ఫ్లేవర్స్, ఆ స్మెల్ అన్నీ ఇంకా బిర్యానీకే ఉండి ఇంక ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వస్తుందండి. మనం చిట్టుముచ్చల రైస్ నేను 2 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ అయితే వేడి నీళ్ళు మాత్రం కంపల్సరీగా వేడి నీళ్ళు వేసుకోవాలండి. చల్లనీళ్ళు వేస్తే అన్నం రైస్ చచ్చిపడిపోయినట్లు అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా వేడిగా మరుగుతున్నవి 3 గ్లాసులు వేసుకోవాలి 2 గ్లాసుల రైస్కి. ఇంకా అంతేనండి. దాంట్లో మనం ఒక నిమ్మకాయని రసంలా చేసుకొని ఆ వాటర్లో, రైస్ వేసిన వాటర్లో వేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ పేస్ట్ ఏంటంటే రైస్ వేసినప్పుడే వేసుకోవాలండి. నేనైతే వాటర్ వేసిన తర్వాత వేసాను, అలా వేసినా బాగానే ఉంది. కానీ రైస్ వేసిన తర్వాత గ్రీన్ కలర్ పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ వేడి నీళ్ళు, మరుగుతున్న వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. అంతే. ఇంకా మూత పెట్టుకొని 10 minutesలో అయితే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. గుమ్మగుమ్మలు అసలు ఎంత మంచి స్మెల్ అండి. ఇల్లంతా ఏం చేస్తున్నావు అని అడిగారండి మా బావగారు. కానీ వాళ్ళకి సపరేట్ చేసి నేను చేసి వాళ్ళకి పెట్టాను, చాలా బాగా నచ్చిందండి. అంతే. ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 10 minutes అలా మనం మూత తీయకుండా ఉంచుకోవాలండి. అంతే. మంచి టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ గాయ్స్.